అన్ని కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని సాలవారి ఉప్పలపాడు గ్రామస్తులు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కడప జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ, జిల్లా పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పలపాడు వాసులు టీడీపీలో చేరారు. గతంలో వైసీపీ ఇన్ఛార్జ్ రామసుబ్బారెడ్డికి మద్దతుగా ఉన్న వీరంతా టీడీపీలో చేరడం వైసీపీకి తీరని నష్టంగా జిల్లా నాయకులు భావిస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న వీరందరూ తిరిగి పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని టీడీపీ నాయకులు అన్నారు. ఇక ప్రభుత్వ పనితీరు నచ్చిన వారంతా టీడీపీలో చేరుతున్నారని మంత్రి సవిత అన్నారు. ఇక జిల్లాలో టీడీపీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని భూపేష్ రెడ్డి చెప్పారు. ఎవరైనా ఇప్పుడు అధికారం వచ్చింది సరిపడే కృషి కానీ లేకుండా మా గ్రామ ప్రజలందరూ కూడా నిలబడే ఉంటాం అని ఇక్కడికి వచ్చి అందరికీ గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే దేవుని సోదరులకు మన మంత్రి సవితమ్మ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకు పవన్ కళ్యాణ్కి అందరికీ ధన్యవాదాలు చేసుకుంటారు. అందరినీ పార్టీకి తీసుకుంటారు. నన్ను తీసుకోవడం ఎంతో సంతోషం. చాలా కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఉప్పలపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీలో గ్రామంలో 90% తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా కూడా 14-19 మధ్యలో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2024లో చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, చిన్నాయన 4వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. ఆ అభివృద్ధి ఫలితాలు ఈరోజు మన ఉప్పలపాడు గ్రామంలో కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. ఈరోజు ఉప్పలపాడు గ్రామాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలతో పంట పొలాలకు సైతం రోడ్లు నిర్మించే